నిన్నటి ఘటనలో జరిగిన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి అట్లాగే ఏ జ్యువెలరీ సంస్థ అయితే ఉందో పిఎంజే ఆ సంస్థ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని అట్లాగే స్థానికంగా ఉండే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడి మరి సంఘటన జరిగి దాదాపు 30-32 గంటలైతా ఉంది. మరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు ఇంత అరాచకానికి తెగబడ్డ వాళ్ళు బహుశా నాకు తెలిసి కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి దుర్ఘటన ఎన్నడూ కూడా జరగలేదు. ఇంతటి దుర్మార్గమైన సంఘటన ఎన్నడూ జరగలేదు. 5 పొద్దున్నే 11 గంటలకి 5 దొంగలు ముష్కరులు పిస్తళ్లు పట్టుకొని ఒక షాపులో డే లైట్ లో చొరబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దాదాపు అర్ధగంట సేపు ఆ షాప్ ను ఆ ఏరియాని హైజాక్ చేసినంత పనిచేసి చివరికి కాల్పులు జరిపి దారుణంగా దాదాపుగా వారు పడిపోయిన వాళ్ళు చనిపోయారేమో అనుకుని భయపడి పారిపోయారు తప్ప పోలీసులు రావడం వల్లనో లేకపోతే ప్రభుత్వ స్పందన వల్లనో ఏమీ జరగలేదు. కరీంనగర్ లో నేను దాదాపుగా నాకు 45 ఏళ్ల సంబంధం ఉంది కరీంనగర్ తో. ఈ కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5 ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.